హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 9, 10 తేదీల్లో అయితే ఈ సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. నక్క తొక్కినట్లగే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారికి ఏం జరగబోతుంది? శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి మార్చి 9, 10వ తేదీలో ఏం జరగబోతుంది, వీరికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చిన్న వయసు నుంచే బరువు బాధ్యతలను తల మీద వేసుకొని అన్నిటికీ కూడా కుటుంబానికి మేము ఉన్నాము అని అండగా నిలుస్తూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రతి కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుని పైకి ఎదుగుతున్నారు అన్నమాట. కష్టాలు విలువలు తెలుసు, మనుషుల విలువ తెలుసు, బంధువుల విలువ తెలుసు, డబ్బు యొక్క విలువ కూడా వీరికి బాగా తెలుసు. కనుక వీరు జీవితంలో ప్రతి దానికి కూడా మంచి బ్యాలెన్స్డ్గా లైఫ్గా మెయింటైన్స్ అయితే చేస్తూ ఉంటారు. చూడటానికి ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రం చాలా మంచిది. అంటే ఈ సింహరాశి వారు ఎదుటివారు కష్టాలతో ఉంటే అస్సలు చూడలేరు. వారికి ఏదో ఒక సహాయం చేయకుండా నిద్రపోరు. బంధుమిత్రులతో కలయిక వల్ల, స్నేహితుల కలయిక వల్ల వీరు చాలా హ్యాపీని అయితే పొందుతారు. లైఫ్ పార్ట్నర్ పరంగా కూడా వీరికి లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు కూడా చాలా అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే అందరూ కాదు, కొంతమంది సింహరాశి వారి వ్యక్తులు లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వృత్తిపరంగా చాలా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి పట్టుకున్నా కానీ ఆ సమస్యలు అన్నిటిని కూడా అధిగమిస్తారు. ఇక అనారోగ్య సమస్యలు అన్నిటికీ కూడా దాటుకొని వస్తారు, పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున కనుక చాలా అదృష్టంగా దాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ అయితే పాపం చాలా కష్టాలైతే చూశారు ఈ రాశివారు. ఇప్పటి వరకు ప్రతి కష్టాన్ని కూడా దాటుకొని వచ్చి చాలా అలసిపోయారు. ఇక భగవంతుడు కూడా మీ యొక్క కష్టాన్ని మించి మరి వీరికి ఇంతటి అదృష్టాన్ని ఇచ్చారో, లేకపోతే వీరి యొక్క కష్టం ఫలితం వీరికి అదృష్టం సంపాదించుకున్నారో తెలియదు. కానీ ఈ రోజున అంటే మార్చి 9, 10 మాత్రమైతే వీరికి చాలా అద్భుతంగా ఉంది. వీరు ఏదైతే వృత్తిలో ఉంటారో ఆ వృత్తి కూడా పరంగా ఆర్థికంగా లాభాలు కలిసి వచ్చే అవకాశాలైతే ఈ రాశి వారికి ఉన్నాయి. బంగారం ఎక్కువ రేట్లు అయినప్పటికీ కూడా, బంగారం రేట్లు పెరిగినప్పటికీ కూడా ఈ డబ్బుని అంటే వచ్చిన డబ్బుని పొదుపు చేసుకోవడం కోసం బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. బంగారాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా వీరికి చాలా అదృష్టకరంగా మారుతుంది. ఇక భూకు సంబంధించిన వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు రియల్ ఎస్టేట్కి సంబంధించిన కానీ లేది భూమికి సంబంధించి వ్యవసాయం చేసే వాళ్ళకు వీరందరికీ కూడా చాలా ప్లస్గా ఉంటుంది. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ రాశి వారికి ఇంట కొన్ని శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా
కష్టపడి పాటి చేసే మనస్తత్వం, పగలల్లా కూడా కష్టపడతారు. వీరి కష్టాన్ని వీరు నమ్ముకుంటారు. వీరికి పెద్దల నుంచి వచ్చే ఆస్తిపాస్తుల కంటే వీరి కష్టం ద్వారా వచ్చే ఆస్తిపాస్తులకే చాలా ఎక్కువగా ఉంటాయి. సంఘంలో వీరికి ఒక విలువ ఉంటుంది. వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే వీరి అంటే చాలా కొంచెం భయంగా ఉంటారన్నమాట. ఇంతటి ఒక మంచి పొజిషన్ అయితే వీరు ఒక మంచి పొజిషన్ అయితే సమాజంలో సంపాదించుకున్నారు. ఇక వీరి యొక్క సంతాన విషయానికి వస్తే గనక సంతాన పరంగా కూడా చాలా బాగుంది. ఆర్థికంగా కూడా చాలా బాగుంది. వ్యాపార పరంగా కూడా చాలా బాగుంది. ఇక వీరికి జీవితంలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇక కొన్ని గ్రహాల వల్ల విదేశీ ప్రయాణం అనేది, ఉన్నత విద్య అనేది చదివే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విదేశ ప్రయాణాలు కూడా చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా నిన్నటి వరకు అంటే లాస్ట్ ఇయర్ మనం పోల్చుకుంటే గనక కుటుంబ సమస్యలు కొంచెం భార్యపరంగా కొన్ని సమస్యలు అనేవి మీరు కొంచెం అనుభవిస్తారు. అంటే కుటుంబంలో కష్టాలు కొన్ని అనుభవించారు. ఇప్పటికి నుంచి కూడా ఆ కుటుంబ సమస్యలు కూడా కొన్ని తొలగిపోతాయి. ఇక విషయంలోకి వస్తే గనక ఈ సింహరాశి వారికి మార్చి 9, 10వ తేదీలో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక జీవితంలో మీరు వంశపార్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి సంబంధించి ఒక శుభవార్త అయితే అవకాశం అయితే మీకు లభించబోతుంది. అలాగే కోర్టు కేసులు కానీ వివేదాలు కానీ ప్రాపర్టిస్టు విడిపించుకున్న అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది జీవితంలో మీరు వంశపార్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు కేసు కానీ వివేదాలు కానీ ఖచ్చితంగా విడిపించుకునే అవకాశాలైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. అలాగే మరి కొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు. మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుంది. ఇక ఈ రాశి వారి యొక్క జాతకం అయితే అద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఈ సమయంలో నెరవేరడానికైతే అవకాశాలైతే అత్యధిక కనిపిస్తున్నాయి. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని ఆర్జించి మీ దగ్గరికి వస్తారు. ఆ భగవంతుడు మీ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే మీ జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి, మంచి చేసే వ్యక్తులకి మంచి గుణం నేర్పించబోతున్నాడు. అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు, అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని ఈ 2 రోజుల్లో వారికి భగవంతుని యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కని గుణపాఠం అయితే నేర్పించుకుంటాడు. మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూల జల్లుతారని చెప్పుకోవాలి. ఇలాంటి అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతిఫలములు అయినా అవి అన్నీ కూడా అనుకూలంగా అయితే మారబోతున్నాయి. ఖచ్చితంగా మీరైతే మంచి శుభవార్తలైతే వింటారు. ఈ రాశి వారి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఎవరైనా సరే మీ పైన కూడా ఎత్తులు వేస్తే గనక వాటిని తేలికంగా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో అయితే మీకు అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడుస్తుంది అని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఇక ఈ సింహ రాశి వారైతే దాన ధర్మాలు చేయండి. దాని ద్వారా మీకు ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలానైతే పొందుతారు. ఇక శ్రీ మహాలక్ష్మీ దేవిని శుక్రవారం రోజు ఆరాధించండి చాలు.